ప్రైస్ యాక్షన్ అంటే చాలా మంది కష్టం అని అనుకుంటారు, కానీ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇంత సింపుల్ థింగ్ ఇంకోటి ఉండదు. బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్లో మనం లాస్ట్ వీడియోలో ఉన్నాం. ఒకసారి మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇలా చాలా పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ మనం కాసేపటి తర్వాత చూస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ షార్ప్గా పడిపోయి ఇలాంటి డోజీ ఫార్మేషన్ వచ్చింది అని అనుకోండి. అలాంటప్పుడు మీ మైండ్లో ఏముంటుంది? అసలు జనరల్గా ఒక ట్రేడర్ యొక్క మైండ్లో ఏముండాలి అని ఆలోచిస్తే చాలా సింపుల్గా అప్పటిదాకా ఒక బుల్లిష్ మొమెంటంలో వెళ్ళిన స్టాక్ కానీ నిఫ్టీ కానీ సడన్గా బెరిష్లోకి మారిపోబోతుందేమో అన్న డౌట్ వస్తుంది కదా. ఎస్, అదే మనకి గ్రేవ్ స్టోన్ డోజీ టీచ్ చేస్తుంది. ఇక్కడ మనకు కనపడుతున్న క్యాండిస్టిక్ చార్ట్ని గ్రేవ్ స్టోన్ డోజీ అని అంటారు. ఇలాంటి ఫార్మేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మార్కెట్లో అప్పటిదాకా ఉన్న బయర్స్ సెల్లర్స్గా మారబోతున్నారా అన్నట్టుగా మనకు ఒక హింట్ అనేది వస్తుంది. కానీ అప్పుడే తొందరపడకూడదు. గ్రేవ్ స్టోన్ డోజీ ఫార్మేషన్ మనకు వచ్చింది అని అంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. అయితే ప్రతిసారి మనం ఈ ట్రేడ్ తీసుకోవచ్చా అంటే లేదు. ఎప్పుడైతే యూజువల్గా ఒక స్టాక్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని దాటుతున్నట్టుగా పైకి వెళ్ళి అక్కడ ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ వల్ల స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఇలాంటి గ్రేవ్ స్టోన్ డోజీ ఫార్మేషన్ వస్తే దాని తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేషన్ మనకు ఒక చిన్న రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే అక్కడ మనం స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ ప్రైజెస్ పడిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్గా మనం ఈ గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క టాప్ని స్టాప్ లాస్గా తీసుకుంటాము అండ్ అలాగే ఈ గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లెంత్ని టార్గెట్గా తీసుకుంటాము. సో ప్రాక్టికల్గా గ్రేవ్ స్టోన్ డోజీని మనం ఒకవేళ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నిఫ్టీ 1 జనవరి 2025 రోజున 15 మినిట్ చార్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ 9:15కి మార్కెట్ ఓపెన్ తర్వాత పెరుగుతూ వెళ్ళి హయ్యర్ లెవెల్స్లో కన్సాలిడేట్ అవుతూ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ మనకు ఒక గ్రేవ్ స్టోన్ డోజీ ఫార్మేషన్ రావడం వల్ల ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం కష్టం, మోస్ట్లీ రివర్స్ అవుతుందేమో అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. కానీ అప్పుడే ట్రేడ్ చేయకూడదు, నెక్స్ట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలి. సో మనకి నెక్స్ట్ క్యాండిల్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఒక సెల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటి సెల్ ట్రేడ్ అప్పుడు మన స్టాప్ లాస్ అనేది డోజీ పైన హయ్యర్ లెవెల్స్లో ఉంది అని అనుకోవచ్చు. అండ్ మన డోజీ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనం కిందకి టార్గెట్గా తీసుకోవచ్చు. సో జస్ట్ ఒక 30 మినిట్స్లో నిఫ్టీ వెళ్ళి టార్గెట్ని హిట్ అయిపోయింది. అయితే ఇక్కడ చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ దగ్గర రావాలి అండ్ అలాగే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఈ 2 రూల్స్ కనుక మనం ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దీనికి ఎగ్జాంపుల్గా నేను నిఫ్టీ 2 జనవరి 2025 చార్ట్ చూపిస్తున్నాను. 1 జనవరి రోజు మనకి ఇలాంటి గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోయాయో నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్లో మనకు ఒక రెసిస్టెన్స్ దగ్గరే ఇలాంటి గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫార్మేషన్ జరిగింది. దాని ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో జస్ట్ గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది అని కనుక మనం ట్రేడ్ చేస్తుంటే అలాంటప్పుడు మనకి ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయేది. అందుకే నెక్స్ట్ క్యాండిల్ పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇలాగే లాజికల్గా ఆలోచించండి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్టాక్ ఫాస్ట్గా పడిపోతూ ఉంది, ఇలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ మనకి జరిగినట్టుగా కనపడుతూ ఒక 5, 10 or 15 మినిట్స్ తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ పైకి వచ్చేసి ఇలా ఒక డోజీ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అనుకోండి. దీన్ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటాం. సో ఇలాంటి డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చినప్పుడు మనకేమర్థమవుతుంది? ఇందాక ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది, కానీ ఇప్పుడు అదొక డోజీ క్యాండిల్ లాగా మారింది. అంటే చాలామంది సెల్లర్స్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు లేదా కొత్త బయ్యర్స్ ఎంటర్ అవుతున్నారు అనే ఒక లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా. అందుకే ఈ డ్రాగన్ ఫ్లై డోజీ ప్యాటర్న్ ని ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ గా మనం అనుకోవచ్చు. కానీ అగైన్ మనకి ఎక్కడైతే ఒక సపోర్ట్ ఉందో సపోర్ట్ దగ్గర ఇలాంటి డ్రాగన్ ఫ్లై డోజీ రావాలి అండ్ నెక్స్ట్ క్యాండిల్ పైకి క్లోజ్ అయినట్టుగా కనిపించాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. సో ఇది మనకి ప్రాక్టికల్గా నిఫ్టీలో ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలియడం కోసం నిఫ్టీ యొక్క 8 జనవరి 2025 15 మినిట్ చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉంది, కానీ లోవర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక 2-3 క్యాండిల్స్ సైడ్ వైజ్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడ బెరిష్నెస్ అనేది తగ్గిపోతుంది అని మనం అనుకోవచ్చు. దాని తర్వాత మనకు ఒక డ్రాగన్ ఫ్లై డోజీ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఇలాంటి డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయిందో ఇమీడియట్గా ట్రేడ్ చేయకూడదు. మనకి ఈవెన్ దో అక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉన్నట్టుగా మనకు కనపడుతున్నా కూడా నెక్స్ట్ క్యాండిల్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనం ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ
నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్లో కనుక మనం బై చేస్తే కింద డోజీ యొక్క బాటమ్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం అండ్ సేమ్ లెంత్ తీసుకువెళ్ళి మనం పైన టార్గెట్గా పెట్టుకుంటాం. జస్ట్ 30 మినిట్స్ తర్వాత కనుక మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ వెళ్ళి టార్గెట్ని హిట్ అయింది అండ్ త్రూ అవుట్ ది డే ఒక బుల్లిష్ రివర్సల్ లాగా ఇది వర్కౌట్ అవుతూ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళింది. అయితే ఇలాంటి గ్రేవ్ స్టోన్ డోజీలో కానీ లేదా డ్రాగన్ ఫ్లై డోజీలో కానీ మనం అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది, నారోగా ఉంటుంది. దీని రూల్స్ మనకి ఒక విధంగా అప్లై అవుతూ ఉంటాయి. కానీ వేరాజ్ మనకు ఒక స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఒక రెసిస్టెన్స్ లెవెల్లో షార్ప్గా పడిపోతూ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఒక 5 or 10 మినిట్స్ తర్వాత చూస్తే మెల్లగా పైకి పెరుగుతూ ఇలా ఒక ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అంటే దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం. సో ఇలాంటి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ వచ్చింది అని అంటే అంతకుముందున్న స్ట్రాంగ్ బయ్యర్స్ ఇప్పుడు కొంచెం భయపడుతున్నారు, వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది చూడడానికి డ్రాగన్ ఫ్లై డోజీ లాగా ఉన్నా మనకి క్లియర్గా ఒక బాడీ అనేది కనపడుతుంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ కనపడుతుంది. కాబట్టి దీని యొక్క బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యూజువల్గా ఇలాంటి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనకి కిందకి టార్గెట్గా పెట్టుకొని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ యొక్క టాప్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 9th January 2025 యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా ఒక అప్ ట్రెండ్లో వెళ్తూ తర్వాత అక్కడ ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైజెస్ లోవర్ లెవెల్స్ నుంచి పెరగడం స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ క్యాండిల్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే ట్రేడ్ చేయకూడదు, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఒక క్లియర్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ కనుక మనం ఒక సెల్ ట్రేడ్ తీసుకొని మన లోవర్ లెవెల్స్లో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్గా పెట్టుకొని కనుక వెయిట్ చేస్తే మనకి జస్ట్ 30 మినిట్స్లో మన టార్గెట్ హిట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ టార్గెట్ని దాటి ఇంకా కిందకు వెళ్ళింది. ఇలాంటప్పుడు స్టాప్ లాస్ అనేది మనకి ఈ 2 క్యాండిల్స్లో హైయెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకుంటాము. నెక్స్ట్ నిఫ్టీ 21st January 2025 యొక్క 15-minute చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. మార్కెట్ అంతకుముందు క్లియర్గా ఒక సైడ్ వేస్లో ఉంది పాస్ట్ 2 to 3 days నుంచి. ముందు రోజు నిఫ్టీలో బాగా ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా అంతకుముందు స్టాక్ ప్రైజెస్ స్లోగా రికవరీ వచ్చి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతున్నాయి. బట్ అంతకుముందు హయ్యర్ లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ మనకి కనపడుతూనే ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్ట్ 3 క్యాండిల్స్లో బయింగ్ అనేది జరిగిన నెక్స్ట్ క్యాండిల్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అగైన్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవ్వగానే సెల్ సిగ్నల్ కాదు, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి దీనికి ఫస్ట్ మనం పైన స్టాప్ లాస్ ఈ 2 క్యాండిల్స్లో హైయెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకుంటున్నాం. అండ్ టార్గెట్ లాగా ఈ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ని మన ఎంట్రీ లెవెల్ నుంచి క్యాల్కులేట్ చేసుకునే టార్గెట్ లాగా పెట్టుకుంటే కొన్ని క్యాండిల్స్ తర్వాత జస్ట్ 45 మినిట్స్లో మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే మీకు సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నిఫ్టీ 7th January 2025 రోజున 15-minute టైం ఫ్రేమ్ చార్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టాక్ హయ్యర్ లెవెల్స్లో మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకు ఒక గ్రేవ్ స్టోన్ డోజీ ఫార్మేషన్ జరిగింది. అయితే గ్రేవ్ స్టోన్ డోజీ ఫార్మేషన్ రాగానే ట్రేడ్ చేయం కదా, రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది ఓకే, బట్ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మీరు దీన్ని ట్రేడ్ చేస్తారా చేయరా? కింద ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ క్లియర్గా రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ నేనైతే ఈ ట్రేడ్ చేయను. ఎందుకు అంటే ఒకవేళ నేను ఈ ట్రేడ్ అనేది తీసుకున్నా కూడా నా టార్గెట్ ఎక్కడి దాకా ఉంటుంది, గ్రేవ్ స్టోన్ డోజీ యొక్క లెంత్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ కిందకు ఉంటుంది కదా. కానీ ఈ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే ఆల్రెడీ టార్గెట్ని హిట్ అయిపోయింది. సో ఆల్రెడీ టార్గెట్ని హిట్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడి నుంచి ట్రేడ్ ఉంటుంది మనకి? సో ఈవెన్ దో మనకి 2 రూల్స్ సాటిస్ఫై అయినా ఆల్రెడీ టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ట్రేడ్ అనేది చేయకూడదు. ఒకవేళ ట్రేడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీరు నెక్స్ట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా ఒక సైడ్ వైజ్ మూమెంట్ వచ్చింది, మనకి ఎలాంటి టైంలో కూడా ప్రాఫిట్ అనేది రాలేదు, కన్సిస్టెంట్గా మనం లాస్లోనే ఉంటున్నాం. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏ ప్రైజ్ యాక్షన్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఏది నేర్చుకున్నా కొంచెం లాజికల్గా ఆలోచించడం నేర్చుకోవాలి. కేవలం మనం నేర్చుకున్న రూల్స్ని బ్లైండ్గా ఫాలో అవుతూ ఉండడమే కాదు, టార్గెట్ ఎక్కడుంది, స్టాప్ లాస్ ఎక్కడుంది అండ్ ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పాయింట్స్ అన్ని ఫస్ట్ వినగానే కొంచెం టఫ్గా అనిపిస్తాయి, కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా అయితే మీరు బైక్ నేర్చుకునేటప్పుడు లేదా కార్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు,
ఉంటారు, తర్వాత సబ్ కాన్షియస్లో మీకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయో, అలాగే ఇలా టెక్నికల్ అనాలిసిస్ కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి లాజికల్ థింకింగ్ అంతా కూడా మీకు సబ్ కాన్షియస్లోనే అలవాటైపోతుంది. సో దీనితో మనకి బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోస్లో మనం మార్కెట్ సైకాలజీ గురించి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు తెలియజేయడానికి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.